హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్ఈడి అనమాట. ఎల్ఈడి అంటే ఏంటి? ఎల్ఈడి ఫుల్ అబ్రివేషన్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ వచ్చేసి ఎ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డివైస్ దట్ ఎమిట్స్ లైట్స్ వెన్ కరెంట్ ఫ్లో త్రూ ఇట్. అంటే ఏంటి? ఒక లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది ఒక సెమీ కండక్టర్ డివైస్. అది ఏం చేస్తుంది అంటే దాని గుండా కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఎమిట్స్ లైట్స్ వెన్ ఇట్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. లైక్ ఎల్ఈడి అనేది టూ పొలారిటీస్, లైక్ టూ టెర్మినల్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి రెండు టెర్మినల్స్ ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్లో అంటే పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది అనేది లైట్ని ఎమిట్ చేస్తుంది. ఈ ఫినామినాని ఎలక్ట్రోలూమినెసెన్స్ అని చెప్పేసి కాల్ చేస్తారు అనమాట. నెక్స్ట్, ఇన్ అన్ పిఎన్ జంక్షన్ డయోడ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్ అండ్ ఫోటాన్స్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో అనేది ఎనర్జీ అనేది హీట్ అండ్ ఫోటాన్స్ కింద రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. సేమ్ డయోడ్లానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ టూ యారోస్ని ఇండికేట్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే లైట్, ఇది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా యారోస్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీ. అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్ఈడి అనేది దానికి కరెంట్ ఇస్తే అది లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. వెన్ ఎలక్ట్రాన్స్ జంప్స్ ఫ్రమ్ కండక్షన్ బ్యాండ్ టు వాలెన్సీ బ్యాండ్ ఇట్ విల్ రిలీజ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎప్పుడైతే చేంజ్ అవుతాయో అప్పుడు అవనేది లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇది కొంచెం రివర్స్ చేయండి. నెక్స్ట్, డిఫరెంట్ కలర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ మెటీరియల్స్ బికాస్ ఆఫ్ ద వేరియేషన్ ఇన్ ఎనర్జీ గ్యాప్. లైక్ మనం యూజ్ చేసే మెటీరియల్ని బట్టి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది డిఫరెంట్ వేవ్ లెంత్స్లో లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. డిఫరెంట్ వేవ్ లెంత్స్ లైక్ 4000 to 8000. మన ఐ చూడగలిగే రేంజ్ వచ్చేసి 4000 to 8000 అనమాట. అలా వేవ్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. దానివల్ల మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాలియం ఆర్సెనైడ్ ఫాస్ఫేట్ అని చెప్పేసి ఒక మెటీరియల్ ఉందనుకోండి, అది వచ్చేసి రెడ్ని ఎల్లోని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే గ్యాలియం ఫాస్ఫేట్ తీసుకుంటే అది రెడ్ని గ్రీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా మనం యూజ్ చేసిన మెటీరియల్ బట్టి ఆ కలర్ అనేది ఏదైతే ఎల్ఈడి ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, లైట్ వచ్చేసి ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, ఇది ఒక నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనుకోండి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కండక్షన్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇటువైపు పీ టైప్ మెటీరియల్ ఉంది, ఇటువైపు ఎన్ టైప్ మెటీరియల్ ఉంది. పాజిటివ్ నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది హోల్లోకి మూవ్ అయినప్పుడు ఇక్కడ సమ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది హీట్ ఎనర్జీ కింద ఇంకా ఫోటాన్స్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఫోటాన్స్ అంటే నథింగ్ బట్ లైట్ అనమాట. ఎప్పుడైతే ఫోటాన్స్ ఆ విధంగా జనరేట్ చేస్తుందో మనకి లైట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇట్ కన్జ్యూమ్స్ లెస్ ఎనర్జీ. అంటే నార్మల్ టంగ్స్టన్ వాటితో పోల్చుకుంటే టంగ్స్టన్ ఈజ్ లైక్ 120 watts సంథింగ్ లైక్ దట్. అంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తే మనకి ఒక ఎల్ఈడి వచ్చేసి 20 watts 6 watts ఈ విధంగా కన్జ్యూమ్ చేస్తుంది. దీంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్, వెరీ చీప్ అండ్ వైడ్లీ అవైలబుల్. చాలా చీప్గా దొరుకుతుంది అండ్
ఈజీగా అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్. ఇట్ హ్యాజ్ ఎ లాంగర్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది టంగ్స్టన్ వాటితో పోల్చుకుంటే. లైక్ ఇవి ఈజీగా ఖరాబ్ అవుతాయి. టంగ్స్టన్ అంటే పాతకాలం ఇలా టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇవి లాంగర్ లైఫ్ టైం అనేది ఉంటుంది అనమాట. ఎల్ఈడీస్ కెన్ ఎమిట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్. లైక్ ఎల్ఈడీస్తో డిఫరెంట్ కలర్స్ని మనం ఎమిట్ చేయగలం. అదే వీటితో అయితే డిఫరెంట్ కలర్స్ని మనం ఎమిట్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అంటే ఓవర్ హీటింగ్ కెన్ కాజ్ రిడ్యూస్ లైఫ్ టైం. అంటే ఎక్కువ ఓవర్ హీట్ ఎక్కువసేపు కంటిన్యూస్గా యూజ్ చేస్తే లాంగ్ రన్లో దాని లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్. బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి ఎల్ఈడీస్. మనం వాడే ప్రతి గ్యాజెట్లో మ్యాక్సిమం ఎల్ఈడీస్ ఉంటాయి. లైక్ ఫోన్ తీసుకుంటే ఫోన్లో మనం యూజ్ చేసే డిస్ప్లేస్ ఉంటాయి కదా, డిస్ప్లేస్ లైక్ అందులో ఎల్ఈడి, ఎల్సిడి, ఓఎల్ఈడి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంటాయి. ఎల్ఈడిలో డైరెక్ట్గా వాడతారు, ఎల్సిడిలో బ్యాక్ లైట్ కోసం వాడతారు, ఓఎల్ఈడిలో కూడా డైరెక్ట్గా యూజ్ చేస్తారు. ప్రతి పిక్సెల్ ఓఎల్ఈడి అంటే ప్రతి పిక్సెల్కి ఒక ఎల్ఈడిని యూజ్ చేస్తారు. లైక్ 1024x600 ఇన్ని ఎల్ఈడీస్ యూజ్ చేస్తారు ఓఎల్ఈడిలో. ఎల్ఈడిలో ఒక 5 or 6, ఎల్సిడిలో ఒక 3 or 4 యూజ్ చేస్తారనమాట. ఎల్సిడిలో ఎలా ఉంటాయంటే కింద నుంచి లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లే మీద డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. లైక్ పోలరైజర్ అలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ విధంగా మనకి కంటెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా పక్కన పెడితే యూజ్డ్ ఇన్ క్యాల్కులేటర్స్లో యూజ్ చేస్తారు, ట్రాఫిక్ లైట్స్లో యూజ్ చేస్తారు, ఎల్ఈడి టీవీస్లో ఇందాక చెప్పాను కదా బ్యాక్ లైట్ కింద ఎల్ఈడి టీవీస్లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిజిటల్ వాచెస్లో యూజ్ చేస్తారు. Okay, hope you guys understand this topic. Thanks for watching.